హలో హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్ అండి. నా పేరు వెంకటేష్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆధునిక భారతదేశం అండి. ఈ ఆధునిక భారతదేశం నుంచి ఏ ఎగ్జామ్ చూసినా, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 2 వరకు మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ ఆధునిక భారతదేశం నుంచి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదండి. ఓకేనండి. అయితే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ చూసుకున్నట్టయితే ఈ ఆధునిక భారతదేశం నుంచి 21 నుంచి 25 మార్కులు రావడం జరుగుతుందండి. అయితే ఇందులో నుంచి మనం ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా మనం ప్లాన్ చేసుకుందామండి. ఓకేనండి. ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా. అయితే దీనికి ఆధునిక భారతదేశం ఉంది చెప్తాను కదా. ఈ ఆధునిక భారతదేశానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంది కదా, ఆ సిలబస్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టా, డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఓకేనండి. అయితే ఈ రోజు ఆధునిక భారతదేశంలోని మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే యూరోపియన్లు. అంటే యూరోపియన్లు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు, అది మనం ఇంట్రడక్షన్ లోకి వెళ్ళే ముందు అసలు ఎంతమంది యూరోపియన్లు ఉన్నారు, ఎవరు అదేంటో చూద్దాం. ఓకే అండి. భారతదేశానికి యూరోపియన్లు రాక, అయితే భారతదేశానికి వచ్చినటువంటి మొదటి యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వారండి. పోర్చుగీస్ వారండి. భారతదేశానికి వచ్చినటువంటి మొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వారండి. భారతదేశానికి వచ్చినటువంటి రెండో యూరోపియన్లు ఎవరంటే డచ్ వారండి. రెండో యూరోపియన్లు ఎవరంటే డచ్ వారండి. భారతదేశానికి వచ్చినటువంటి మూడో యూరోపియన్లు ఎవరంటే బ్రిటిష్ వారండి. ఓకే అండి. భారతదేశానికి వచ్చినటువంటి నాలుగో యూరోపియన్లు ఎవరంటే డేనిష్ వారు లేదా వీళ్ళ డానిష్ వారు అని కూడా అంటారండి. డేనిష్ లేదా డానిష్ వారు అంటారు. డానిష్ వారు అండి. డేనిష్ లేదా డానిష్ వారు. భారతదేశానికి వచ్చినటువంటి చివరి యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారు అండి. ఓకే అండి. భారతదేశం చివరికి వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారు. అయితే వీళ్ళు వచ్చేది చెప్పారు కదా, మరి వీళ్ళు ఏ దేశానికి చెందిన వారు మనం చెప్పాలి కదా, అది చూద్దాం. పోర్చుగీస్ వారు అండి. పోర్చుగల్ దేశానికి చెందినవారండి. పోర్చుగల్ దేశానికి చెందినవారు. డచ్ వారు అయితే నెదర్లాండ్ దేశానికి చెందినవారండి. నెదర్లాండ్స్, వీళ్ళని హాయ్లాండ్స్ అని కూడా అంటారండి. ఓకే అండి. బ్రిటిష్ వారు మన అందరికీ తెలిసిందే, బ్రిటన్ దేశం చెందిన వారు. ఓకే అండి. డేనిష్ లేదా డానిష్ వారు, డేనిష్ లేదా డానిష్ వారు ఏమో డెన్మార్క్ దేశానికి చెందిన వారు అండి. డెన్మార్క్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు అండి. ఫ్రాన్స్. ఓకే అండి. ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఓకే అండి. అయితే వీళ్ళ రాజధాని కూడా చూద్దాం, ఎందుకంటే మంచిది. ఓకేనా. వీళ్ళ పోర్చుగల్ రాజధాని, నెదర్లాండ్ రాజధాని, నెక్స్ట్ వీళ్ళ రాజధాని కూడా చూద్దాం, ఎందుకంటే మంచిది. ఓకేనా. పోర్చుగల్ రాజధాని ఏంటంటే లిస్బన్ అండి. లిస్బన్ అండి పోర్చుగల్ రాజధాని. నెదర్లాండ్ రాజధాని ఏంటంటే ఆమ్స్టర్డామ్ అండి. ఓకే అండి. బ్రిటన్ రాజధాని అంటే మనందరికీ తెలిసిందే, ఒలింపిక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, లండన్. ఓకే అండి. డెన్మార్క్ రాజధాని ఏంటండి? డెన్మార్క్ రాజధాని ఏంటంటే కోపెన్హెగన్ అండి. కోపెన్హెగన్. అండి. కోపెన్హెగన్ డెన్మార్క్ రాజధాని. నెక్స్ట్ ఫ్రాన్స్ రాజధాని ఏంటంటే ప్యారిస్ అండి. మన సినిమాలు ఎక్కువ చూస్తుంటాం కదా, ప్యారిస్ అండి. ఓకే అండి. చూసారు. మరి వీళ్ళు ఎవరెవరు వచ్చారు చూస్తాం, వాళ్ళు ఏ దేశానికి చెందిన వారు చూస్తాం, నెక్స్ట్ వాళ్ళ రాజధాని కూడా చూస్తాం. అయితే వీళ్ళు ఎప్పుడు వచ్చారు భారతదేశానికి, ఏ సంవత్సరంలో వచ్చారో ఆ సంవత్సరాలు కూడా చూద్దాం. ఓకేనండి. పోర్చుగీస్ వారు అయితే 1498లో వచ్చారండి భారతదేశానికి. ఓకే అండి. మరి డచ్ వారు అయితే 1602లో వచ్చారండి. డచ్ వారు 1605లో వచ్చారండి డచ్ వారు భారతదేశానికి. ఓకేనండి. డచ్ వారు 1605లో వచ్చారండి. ఓకే అండి. బ్రిటిష్ వారు అయితే భారతదేశానికి 1608లో వచ్చారండి. ఓకే అండి. నెక్స్ట్ డేనిష్ లేదా డానిష్ వారు అయితే భారతదేశానికి 1620లో వచ్చారండి. ఓకేనండి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు అయితే భారతదేశానికి 1665లో వచ్చారండి.
ఓకే అండి. అయితే కొన్ని పుస్తకాల్లోనే 1668 ఉంటుందండి. ఓకేనండి. అయితే మీరు ఆప్షన్ పెట్టాలండి. ఒకవేళ 1660 ఇచ్చి దగ్గరలో ఏ ఆప్షన్ 1668 లేకపోతే 1660 పెట్టండి, 1668 1665 లేకపోతే 1668 పెట్టండి. ఓకేనండి. అయితే ఒకవేళ రెండు ఆప్షన్లు ఇస్తాయి ఏంటి సార్ అంటే, రెండు ఆప్షన్లు ఎప్పుడు ఇలా అవ్వరండి. కొన్ని పుస్తకాలు అయితే 1668 ఉంది, కానీ కొన్ని పుస్తకాలు అయితే 1665 ఉంది అనమాట. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఓకే అండి, వీళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారో చూసాం. ఇప్పుడు వీళ్ళు యూరోపియన్లో భారతదేశం నుంచి ఏ సంవత్సరంలో వెళ్ళిపోయారు అది చూద్దాం ఇప్పుడు. ఓకేనండి. పోర్చుగీస్ వారు అయితే భారతదేశం నుంచి 1961 వెళ్ళిపోయారండి. ఓకేనండి. డచ్ వారు అయితే భారతదేశం నుంచి 1759లోని చిన్నూరు లేదా బీదర అనే యుద్ధం ద్వారా భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే అండి. బ్రిటిష్ వారు మన తెలిసిందే స్వతంత్రం ఎప్పుడు వచ్చిందని మనకి 1947. అదే భారత స్వతంత్ర చట్టం ద్వారా భారతదేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ డేనిష్ లేదా డానిష్ వారు, వీళ్ళైతే భారతదేశం నుంచి 1845లోనే వీళ్ళ స్థావరాన్ని బ్రిటిష్ వారికి అమ్మేసి భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్రెంచ్ వారు భారతదేశం నుంచి 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా భారతదేశం నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అనమాట, పాండిచేరి నుంచి. ఓకేనండి. ఇదండి వీళ్ళు భారతదేశం నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారో చూసాం. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన కంపెనీలు కూడా చూస్తాం అనుకోండి. కంపెనీస్ కూడా ఏ సంవత్సరంలో స్థాపించారో పని అయిపోతుంది కదా. ఒకవేళ అవి కూడా క్వశ్చన్ వచ్చేమో, అది కూడా చూద్దాం. పోర్చుగీస్ వారు అయితే 1498 పోర్చుగీస్ కంపెనీ స్థాపించడం జరిగింది అనమాట. 1498 పోర్చుగీస్ వారు యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. అయితే అంత ఆదరణలో పొందలేదండి. అయితే భారతదేశంలో బాగా ఆదరణ పొందింది, మొదటి గుర్తింపు పొందినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1600 డిసెంబర్ 31 అనమాట. భారతదేశంలో మొదటి ఆదరణ పొందినటువంటి కంపెనీ ఏంటంటే బ్రిటిష్ వారిది అండి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. 1600 డిసెంబర్ 31. ఓకే అండి. దీని తర్వాత బాగా ఆదరణలోకి వచ్చినాయంటే 1602లోనండి డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602. ఓకేనండి. వాళ్ళ తర్వాత ఏమైనా డేన్స్ వారండి 1616లో డేన్స్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగిందండి 1616లో. ఓకేనండి. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వారండి. వీళ్ళు ఏంటంటే 1664లోని ఫ్రెంచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగిందండి 1664లో. ఓకే అండి. ఇవ్వండి బేసిక్స్ నుంచి ఇలా ఉంటుందండి. దీంట్లో ఏ విధంగా మనకి క్వశ్చన్ అయినా పర్లేదండి, ఇవి చూస్తే సరే. ఓకే అండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో నేను చెప్తాను. ఇందులో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. అయితే చూడండి, ఫస్ట్ భారతదేశానికి వచ్చినటువంటి మొదటి యూరోపియన్ ఎవరు అని క్వశ్చన్లు అడగవచ్చు. అలాంటే పోర్చుగీస్ వారండి. ఓకేనా. నెక్స్ట్ భారతదేశానికి వచ్చినటువంటి రెండో యూరోపియన్ ఎవరు ఎవరండి? డచ్ వారండి. ఓకేనా. భారతదేశానికి వచ్చినటువంటి మూడో యూరోపియన్లు ఎవరండి? బ్రిటిష్ వారండి. ఓకే అండి. భారతదేశానికి వచ్చినటువంటి నాలుగో యూరోపియన్లు ఎవరు? డేనిష్ లేదా డానిష్ వారండి. భారతదేశానికి వచ్చినటువంటి చివరి యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారండి. ఓకేనండి. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని మనం యూరోపియన్ భాషలోని క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే 2012లోని ఎక్సైజ్ కానిస్టేబుల్ గుర్తుందండి. 2012లోని ఎక్సైజ్ కానిస్టేబుల్ లేదా 2012లోని నెగిటివ్ మార్క్స్ వచ్చాయన్నమాట. కానిస్టేబుల్ పెట్టేటప్పుడు నెగిటివ్ మార్క్స్. ఆ నెగిటివ్ మార్క్స్ పెట్టినప్పుడు క్వశ్చన్ ఏంటంటే డచ్ వారు కదా, ఈ డచ్ వారు ఏ దేశానికి చెందినవారని క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే అండి. డచ్ వారు ఏ దేశానికి చెందినవారని క్వశ్చన్ అడిగారు. ఏ దేశానికి చెందినవారని చెప్పి నెదర్లాండ్ అని ఇవ్వలేదండి. నెదర్లాండ్ అప్పుడు ఆప్షన్లోనే నెదర్లాండ్ ఇవ్వకుండా హాయ్లాండ్ ఇచ్చాడన్నమాట ఆప్షన్లోనే. డచ్ వారు ఏ దేశానికి చెందినవారని చెప్పి నెదర్లాండ్ ఇవ్వకుండా హాయ్లాండ్ ఆప్షన్లో ఇచ్చాడన్నమాట. అది ఇలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వారు ఇప్పుడు పోర్చుగల్ కానీ, నెదర్లాండ్ కానీ, బ్రిటిష్ వారు కానీ, డెన్మార్క్ వారు కానీ, ఫ్రాన్స్ వారు కానీ వాళ్ళ యొక్క రాజధానులు కూడా అడగవచ్చో, మ్యాచింగ్లో ఇవ్వచ్చు కదా, చెప్పలేం కదా, అందుకే పెట్టానమాట. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చారు అంటే పోర్చుగీస్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు, డచ్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు, బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు, నెక్స్ట్ డేనిష్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు, ఫ్రెంచ్ వారు ఏ సంవత్సరంలో వచ్చారు కూడా
మ్యాచింగ్ ఎక్కువ అడగవచ్చు. గ్రూప్ 2లో అడిగి ఒకసారి గ్రూప్ 2 2-3 సార్లు అడిగారు, మ్యాచింగ్ అడిగారు అన్నమాట. ఓకేనండి. అయితే మనం ఇప్పుడు ఇందాక యూరోపియన్లు ఏ సంవత్సరంలో వచ్చారో మనం చూసాం. మరి యూరోపియన్లు భారతదేశం నుంచి ఏ సంవత్సరంలో వెళ్ళిపోయారు, మరి అది కూడా తెలుసుకోవాలి కదా. అవి కూడా మ్యాచింగ్ ఇస్తారన్నమాట, అది కూడా. ఓకేనా. అయితే భారతదేశం నుంచి మొదట వెళ్ళిపోయినట్టు యూరోపియన్లు ఎవరు అంటే డచ్ వారండి. డచ్ వారు 1759లో వెళ్ళిపోయారు అన్నమాట. 1759 చిన్నూరు లేదా బేదర్ యుద్ధం జరిగిందనమాట. ఓకేనా. ఈ బేదర్ యుద్ధంలోని డచ్ వారు వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి రెండో యూరోపియన్లు ఎవరంటే డేన్స్ లేదా డానిష్ వారు అనమాట. డానిష్ వారు అనమాట. వీళ్ళు 1845. వీళ్ళు ఏమన్నా బ్రిటిష్ వారికి వీళ్ళు స్థావరాలని అమ్మేసి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. తర్వాత భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి మూడవ యూరోపియన్లు ఎవరంటే బ్రిటిష్ వారండి. భారత స్వతంత్ర చట్టం తెలుసు కదా, మన స్వతంత్రం వచ్చిన చట్టం ద్వారా భారతదేశం నుంచి వెళ్ళిపోయారు అనమాట. అయితే భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి నాలుగవ వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వారండి అనమాట. ఇది 1955లోని భారత పౌరసత్వ చట్టం వచ్చింది సరే. 1955 భారత పౌరసత్వ చట్టం ద్వారా వీళ్ళు ఏమైనా ఫ్రెంచ్ వారిని ఏమైనా పాండిచేరి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే భారతదేశం నుంచి చివరిగా వెళ్ళిపోయినటువంటి యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వారు అనమాట. ఇది 1961లోని ఆపరేషన్ విజయ్ అనే పేరుతోనే ఇది గోవా నుంచి పంపించడం జరిగింది అనమాట. అయితే క్వశ్చన్, భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి భారతదేశానికి వచ్చినటువంటి మొదటి యూరోపియన్లు పోర్చుగీస్ వారు, భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి చివరి యూరోపియన్లు కూడా పోర్చుగీస్ వారు అండి. ఓకేనండి. చివరి యూరోపియన్లు కూడా పోర్చుగీస్ వారు. ఒక్కొక్కసారి ఏంటంటే యూరోపియన్లు ఉన్నారు కదా, ఈ యూరోపియన్లు పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, డానిష్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ ఉన్నారు కదా, వీరిని ఆరోహణ క్రమంలోని పెట్టమంటారు అనమాట. అవరోహణ క్రమంలో పెట్టమంటారు. ఆరోహణ క్రమంలో అంటే పైనుంచి కిందకండి. అంటే ఆరోహణ అంటే అవరోహణ అంటే కింద నుంచి పైకి అండి. ఇలాంటి కింద నుంచి పైకి. ఓకే అండి. అవరోహణ అంటే కింద నుంచి పైకి, యూరోపియన్ కింద నుంచి పైకి. అవరోహణ అంటే పైనుంచి కిందకి అనమాట, యూరోపియన్ దాకా. ఇలా కూడా అడుగుతారు అనమాట. ఓకే అండి. ఇదండి. నెక్స్ట్ ఏమన్నా కంపెనీస్ కూడా అందుకే రాసింది కదా. కంపెనీస్ అంటే బ్రిటిష్ వారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడిగారని క్వశ్చన్. అందుకే నేను చెప్పాను, అందుకే అది కూడా ఇక్కడ రాశానండి. అది కూడా ఇక్కడ రాశాను. 1600 డిసెంబర్ 31 స్థాపించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ డేన్స్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1616. ఓకేనండి, అది రాశాను. నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1602లోని. ఇవ్వండి. ఓకేనండి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1664. ఓకేనండి. అందుకే మొత్తం అంతా కవర్ చేస్తానండి. వాళ్ళు ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలని చెప్పి ఈ రోజు మనం రాకుండా చెప్పేసాను. ఓకేనండి. అయితే సార్ నాకు ఒక డౌట్ సార్ అంటారు. ఏంటి సార్ అంటే, అయితే మీరు భారతదేశం వచ్చినట్టు యూరోపియన్లు ఓకే సార్, నాకు బాగా చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మొదటి యూరోపియన్ ఎవరు సార్ అని డౌట్ వస్తుంది జనరల్గా. ఎవరంటే అయితే వీళ్ళేనండి, డచ్ వారండి. ఓకేనండి. డచ్ వారు ఎప్పుడు వచ్చారు? 1605. ఓకేనా. ఈ 1605లోనే వీళ్ళు రావడమే ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వచ్చారంటే మచిలీపట్నం అండి. మచిలీపట్నం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వచ్చారండి? మచిలీపట్నం అండి. మచిలీపట్నం రావడం జరిగిందండి. వీళ్ళు మచిలీపట్నం రావడం జరిగిందండి. అయితే ఈ మచిలీపట్నం వచ్చారు కదా, అప్పుడు పాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే గోల్కొండ సుల్తాన్ అయినటువంటి సుల్తాన్ కులీ కుతుబ్ షా అండి. గోల్కొండ సుల్తాన్ అయినటువంటి సుల్తాన్ కులీ కుతుబ్ షా వీళ్ళకి అనుమతి ఇవ్వడం జరిగింది. వీళ్ళు 1600 రావడమే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వచ్చారండి. ఓకే అండి. అయితే ఈరోజు నేను మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తానండి. దాన్ని మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి. అయితే అది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రాస్తాను, ఒకసారి చూడండి. ఇది వీడియో కాబట్టి మీరు రివైండ్ చేసి చూసుకొని ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే. ఇందాక అడిగాను కదా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మొదటి యూరోపియన్లు ఎవరు? డచ్ వారికి చెప్పాను కదా. అయితే ఆంధ్రప్రదేశ్కి చివరిగా వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరు? నా క్వశ్చన్ ఈరోజు మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్ అండి. ఓకే అండి. దీన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. దీన్ని నేను నెక్స్ట్ క్లాస్ మీకు చెప్తాను. ఓకేనండి. నేను చూడండి.
ఓకే అండి. ఆంధ్రప్రదేశ్కి చివరిగా వచ్చినటువంటి యూరోపియన్ లేబరు. ఓకే అండి. దీన్ని మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, దీన్ని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే అండి. ఈ ఫ్రీ క్లాస్ లెసెస్ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే చెప్పండి. మ్యాక్సిమం కవర్ చేస్తుందండి. మేము ఏ బుక్స్ చదవట్లేదు, చూస్తే సరిపోతుంది.